సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడదాం. యూరప్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది? ఈ ప్యాకేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఎన్రోల్ చేసుకోవాలి? యూరోప్ లో ఎస్పెషల్ గా ఎలాంటి ప్లేసెస్ ని కవర్ చేస్తారు తెలుసుకుందాం. సార్తో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. యూరోప్ అనగానే మనందరికీ అలా చూడాలి ఖచ్చితంగా ఆ ప్లేసెస్. స్విట్జర్లాండ్ కావచ్చు, చూడదగిన ప్లేసెస్ అవునండి. చాలా ఉంటాయి. సో అవునండి. మీ ప్యాకేజ్ లో అసలు ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తున్నారు? సో, ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూరప్ ప్రయాణం చేసే ట్రావెలర్స్ అందరికి కూడా ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ తీసుకొనొచ్చిందండి. టోటల్ మొత్తం 12 నైట్స్, 13 డేస్ ప్యాకేజ్ ఉంటుంది. ఈ 12 నైట్స్, 13 ప్యాకేజ్‌లో కూడా మనం 9 కంట్రీస్ కవర్ చేస్తామండి. ఈ 9 కంట్రీస్ కూడా ఎట్లాగంటే మనకి ఫ్రాన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ రోమ్‌లో ఎండ్ అవుతుంది. అంటే ఇటలీలో ఎండ్ అవుతుంది. బెల్జియం, హ్మ్. నెదర్లాండ్స్, జర్మనీ, మీరన్నట్టు స్విట్జర్లాండ్, మధ్యలో మనకి ఆస్ట్రియా వస్తుంది. మధ్యలో ఒక చిన్న కంట్రీ ఉంటుంది. ఫ్రాన్స్‌కిను మనకి ఆస్ట్రియా మధ్యలో లిచెన్‌స్టైన్ అని. సో, హ్మ్. ఈ మొత్తం అన్ని కంట్రీస్ 9 కంట్రీస్‌కి కలిపి 12 నైట్స్, 13 డేస్ ప్యాకేజ్ తీసుకొనొచ్చింది ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ ఈ అన్నీ కూడా మనకి ఈ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో, ఆ ప్యాకేజ్‌లో కూడా అన్నీ కవర్ చేస్తాం. అంటే ఇంక్లూడింగ్ ఓకే. మనకి హ్మ్. ఫ్లైట్ టికెట్స్ ఉంటుంది, వీసా, తర్వాత హ్మ్. మనకి లగ్జరీ హోటల్ అకామిడేషను, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలానే మనకి ఏదైతే అట్రాక్షన్స్ మనం చూస్తున్నామో ఆల్ హ్మ్. ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. వావ్! ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. సో, ఈ ఈ మొత్తానికి కూడా ప్యాకేజ్ కాస్ట్ వచ్చి మనకి రూ. 3,25,000 అవుతుందండి. ఓకే. ఓన్లీ 12 నైట్స్, 13 డేస్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అందులోనేంటంటే మనకి ఫ్రాన్స్‌లో వచ్చేటికి అందరికి తెలిసిందే. మనకి పారిస్ ఎళ్తాం ముందు. హ్మ్. పారిస్‌లో ఈఫిల్ టవర్. ఈఫిల్ ఓకే. టవర్ అనేది నంబర్ 1 విజిటింగ్ ప్లేస్ యూరోప్‌లో. సిటీ టూర్ ఉంటుంది. ఫ్రాన్స్ సిటీ టూర్ ఉంటుంది. ఆ ఫ్రాన్స్ సిటీ టూర్‌లో ఒక హ్మ్. బిగ్గెస్ట్ సిటీ సెంటర్. తర్వాత అక్కడే మనకి రివర్ ఉంటుందండి. హ్మ్. బిగ్గెస్ట్ రివర్. ఫ్రాన్స్ బిగ్గెస్ట్ రివర్ సీన్ రివర్ అని ఉంటుంది. ఆ సీన్ రివర్‌లో బోట్ ఉంటుంది. అంటే క్రూజ్ జర్నీ ఉంటుంది. అది కూడా ఆల్‌మోస్ట్ 40-45 మినిట్స్ జర్నీ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనము బెల్జియం వెళ్తాం. బెల్జియంలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేటప్పటికి మనకి మినీ యూరప్ అని ఉంటుందండి. హ్మ్. అంటే యూరప్‌కి సంబంధించిన ఆల్ అట్రాక్షన్స్ మినియేచర్స్ ఒక పార్క్ క్రియేట్ చేశారు. వావ్! అది విజిట్ చేస్తాం. తర్వాత మనకి అటోమియం అని చెప్పేసి ఒక మనకి ఫెర్రస్ అంటే ఇనుముకి సంబంధించిన యాటమ్‌కి ఒక స్ట్రక్చర్ వాళ్ళు తయారు చేశారక్కడ. అదొక ఫోటో స్టాప్ ఉంటుంది. తర్వాత హ్మ్. అట్లానే ఒక సిటీ సెంటర్ ఉంది. హ్మ్. సో, గ్రాండ్ ప్లేస్ అని. అది విజిట్ చేసాం బెల్జియంలో. అక్కడి నుంచి బయలుదేరి నెదర్లాండ్స్ ఎళ్ళాం. నెదర్లాండ్స్ ఎక్కువ కెనాల్స్‌కి చాలా ఫేమస్ అండి. ఓకే. అగ్రికల్చర్ ఫేమస్. అలానే విండ్ మిల్స్ విజిట్ చేస్తాము. హ్మ్. తర్వాత ఆమ్‌స్టర్‌డామ్‌లో కెనల్ క్రూజ్ ఉంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి జర్మనీ. జర్మనీలో వచ్చేటికి కలోన్ కేథడ్రల్ ఉంటుంది. దట్ థర్డ్ లార్జెస్ట్ ట్విన్స్ పైన ఉన్నటువంటి కేథడ్రల్ అది. అది చూసుకుంటే అక్కడి నుంచి బయలుదేరి స్విట్జర్లాండ్ ఎళ్తాం. స్విట్జర్లాండ్ ఎళ్ళే దారంతా కూడా మంచి వ్యాలీ అండి. బ్యూటిఫుల్ నేచర్. హ్మ్. సో, అవంతా చూసుకొని అక్కడ కుకూ క్లాక్స్, డ్రుబ్బు కుకూ క్లాక్స్ అనేది ఈ కుకూ క్లాక్స్ తయారు చేసే స్పెషాలిటీ ఉన్న కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, అది గూడా విజిట్ జేస్తాం మనం. అక్కడి నుంచి రైన్ ఫాల్స్. ఈ హ్మ్. రైన్ ఫాల్స్ ఆల్‌మోస్ట్ మనకి నయాగరా ఫాల్స్‌కి ఏమాత్రం తగ్గనటువంటి ఫాల్స్ అండి. ఓహ్! దానిలో మనకు 15 మినిట్స్ బోట్ ఉంటుంది. ఆ బోట్ కూడా ఆల్‌మోస్ట్ మనకి వాటర్ ఫాల్ దాకా వెళ్తుందండి. అలానే అక్కడి నుంచి బయలుదేరి మనము హ్మ్. జూరిక్‌కెళ్తాం. జూరిక్‌లో మనకి మౌంట్ ఇట్లీస్ అని ఉంటుంది. ఓకే. మౌంట్ ఇట్లీస్ ఆల్‌మోస్ట్ 10,000 ఫీట్ ఉన్న మౌంట్ ఆల్‌మోస్ట్ కంప్లీట్‌గా స్నోతో ఉంటుందండి. అది ఎంజాయ్ చేస్తాం. దానికి వెళ్ళడానికి స్పెషలైజ్డ్ కేబుల్ కార్ ఉంటుంది. సో, ఒక స్టేజ్ వరకు నార్మల్ కేబుల్ కార్ ఎళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం రోటో ఎయిర్ అని చెప్పేసి వరల్డ్ ఫస్ట్ రోటో ఎయిర్ కేబుల్ కార్. అంటే మనం నిలబడితే చాలు. హ్మ్. అదే మనకి 360 డిగ్రీస్ తిరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి జూరిక్ సిటీ టూర్ చూస్తాం. తర్వాత మనం ఇటలీలోకొస్తాం. ఇటలీలో వావ్! వచ్చేటికి మనకి వెనిస్ ఉంటుంది. తర్వాత మనకి పిసా, లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ఉంటుంది. ఈ మధ్యలో మనకి ఆస్ట్రియా ఉంది. హ్మ్. ఆస్ట్రియా ప్లస్ లిచెన్‌స్టైన్ అని ఒక చిన్న కంట్రీ ఉంది. ఆ లిచెన్‌స్టైన్‌లో కూడా మనకొక ట్రామ్ రైడ్ ఉంటుంది. హ్మ్. ఆ ట్రామ్ రైడు ప్లస్ ఆస్ట్రియాలో వచ్చేటికి మనకి సోరోస్కి క్రిస్టల్ మ్యూజియం ఉంది. తర్వాత అక్కడి నుంచి మనం రోమ్ ఎళ్తాం. ఓకే. రోమ్‌లో కొలోసియము, ట్రివే ఫౌంటైను, హ్మ్. తర్వాత స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వాటికన్. ఓకే. ఇవన్నీ కూడా యూరోప్ టూర్‌లో కవర్ అవుతుంది. జస్ట్ ఓన్లీ ప్యాకేజ్ ₹3,25,000. హ్మ్. ఇప్పుడు ఎవరైతే జూన్ 15థ్ లోపు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో హ్మ్. వాళ్ళకి ₹3,00,000కి ఆఫర్ ఉందండి. సో 3,25,000 కాస్త 3,00,000 వచ్చేస్తుంది. అవునండి. స్ట్రెయిట్ అవే 25,000 యెస్. డిస్కౌంట్. డిస్కౌంట్. అది కూడా సో ఓన్లీ జూన్ 15థ్ వరకు మాత్రమే.
గ్రూప్స్ ఉన్నాయండి. ఆగస్టు 2 ఒక గ్రూప్ ఉంది. ఆల్మోస్ట్ బుకింగ్స్ క్లోజ్ అవ్వొచ్చినాయి. దానికి ఉపయోగపడుతుంది. సెప్టెంబర్ వెళ్ళడానికి అక్టోబర్ వరకు, ఎందుకంటే మళ్ళీ మనకి నవంబర్, డిసెంబర్ వచ్చేటికి కొంచెం కూల్ స్టార్ట్ అవుతుంది. ఆ సీజన్ ఉంటుందా అండి? ఏ అవునండి. సీజన్‌లో వెళ్తే గనక బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటారు యాక్చువల్ యూరోప్‌ని? ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు సీజన్ ఉంటుందండి. వావ్! అక్టోబర్ నుంచి వెళ్ళొచ్చు. ఎందుకంటే అప్పుడు గ్రూప్స్ ఉంటాయి. కాకపోతే ఏంటి చలి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే దాని ప్రికాషన్స్ తీసుకొని మనం విజిట్ చేయొచ్చు. కానీ మెయిన్ సీజన్ మనకి ఏప్రిల్ టు అక్టోబర్ వరకండి. సో మీరు చెప్పినట్టు కొన్ని అడ్వెంచర్స్ కూడా చేయాల్సి ఉంటుంది యూరోప్ ప్యాకేజ్‌లో కాబట్టి అందరూ ఎళ్ళొచ్చా? ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? యెస్, అందరూ వెళ్ళొచ్చు. పెద్దవాళ్ళు యెస్. అన్ని ఎవ్రీబడీ. ఏజ్ లిమిట్ అనేది సంబంధం లేదండి. యంగ్‌స్టర్స్ నుంచి అప్ టు రిటైర్ అయిన పీపుల్, అంటే ఆల్మోస్ట్ 65, 70 ఇయర్స్ వరకు కూడా చక్కగా యూరోప్ టూర్ ఎంజాయ్ చేసి రావచ్చండి. రైట్. ఈ 3,00,000 ప్యాకేజ్‌లో ఫ్లైట్ చార్జెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా? అవునండి. ఎవ్రీథింగ్ ఇంక్లూడ్. ఫ్లైట్స్ మనకి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫ్రాన్స్ ఎళ్తాము. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కంప్లీట్‌గా అంతా కూడా బస్ జర్నీ ఉంటుందండి. మంచి లగ్జరీ బసెస్ ఉన్నాయి. అక్కడి నుంచి రోమ్ నుంచి మళ్ళీ మనం రిటర్న్ అవుతాం. ఓకే. ఈ 2 ఫ్లైట్స్ ఇంక్లూడెడ్ అండి. ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఇందులోనే ఉంటుంది యెస్. అంటున్నారు. సో యెస్. మంచి రూమ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అవునండి. మంచి లగ్జరీ అకామిడేషన్స్ ఉంటాయి. ఇండియన్ రెస్టారెంట్స్‌లో లంచ్ అండ్ డిన్నర్ ఉంటుంది మనకి. ఓకే. అందువల్ల ఏంటంటే ఎక్కడ ఎటువంటి చిన్న ప్రాబ్లమ్ గూడా రాదు మన ట్రావెలర్స్ అందరికి గూడా. అందువల్ల హ్యాపీగా ఇప్పుడు వందలాది మంది ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్‌ని ఎంపిక చేసుకుని మన 2 తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది మన ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి జర్నీ చేస్తున్నారు యూరప్‌కి. యూరప్ వరకు వెళ్ళిన తర్వాత పక్కనే ఉన్న లండన్ గూడా చూడాలనిపిస్తుంది గదా! సో మరి అలా లండన్ గూడా ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీ దగ్గర ఏమైనా ప్యాకేజెస్ ఉన్నాయా? యెస్, అవునండి. ఇప్పుడు మనకి ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో కంటిన్యూ గ్రూప్స్ ఉన్నాయండి. ఎవరైనా లండన్ కూడా మనము విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా మనము ఈ గ్రూప్‌తో పాటే మనం తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉందండి. సో దానికి సంబంధించిన ఏమైనా డౌట్స్ కావాలంటే మన ఆర్‌వీ ఆఫీస్‌లో గనక ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్‌లో విజిట్ చేసి కనుక్కోవచ్చు. దానికి సంబంధించిన ఒక 2 డేస్ బిఫోర్ వాళ్ళు లండన్ ఫ్లై అవుతారు. ఓహ్! సపోజ్ మనకి 2 ఆగస్టు మనకి టూర్ ఉందండి యూరోప్‌కి. సో వాళ్ళేంటంటే మనకి 31st రోజు లండన్‌కి ట్రావెల్ అవుతారు. ఓకే. సో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా 2 మంత్స్ బిఫోర్ బుకింగ్ చేసుకోవాల్సొస్తుంది. ఓకే. ఎందుకంటే లండన్ వీసా వచ్చేటికి ప్రాసెస్ కొంచెం లెంగ్తీ ఉంటుంది. ఆల్మోస్ట్ 1 మంత్ టైం పడుతుంది మనకి వీసా రావడానికి. అది వచ్చిన తర్వాత మనం యూరప్ వీసా అప్లై చేయడానికి ఉంటుందన్నమాట. అందువలన మీరన్నట్టు పాసిబిలిటీ ఉంది లండన్ కూడా విజిట్ చేసుకొని రావడానికి. సో దానికి సంబంధించిన ప్యాకేజ్ కూడా ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గర రెడీగా ఉంది కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకుంటే యూరప్‌కి కోసం వచ్చిన వాళ్ళు లండన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సూపర్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. సో స్క్రీన్‌పై కనిపిస్తున్న ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నంబర్‌కి కాల్ చేయండి. మీ యూరప్ ట్రిప్‌ని బుక్ చేసుకోండి.